రంగుల పండుగ హోళీ వేడుకలు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆనందోత్సాహాల మధ్య సంబరాల్లో పాల్గొన్నారు. వివిధ పార్టీల నేతలు కూడా ఆటపాటలతో సందడి చేశారు. బీజేపీ కార్యాలయం వద్ద సాంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా కూడా హోలీ సంబరాలు అమరాలు నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా రాజకీయ పార్టీలు, అదేవిధంగా వివిధ కాలనీలో మహిళలు, పురుషులు, అదేవిధంగా యూత్ అంతా కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం బీజేపీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ బీజేపీ నేతలంతా కూడా సంబరంగా జరుపుకుంటున్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సురేంద్ర కూడా ఉత్సాహంగా చిందులు వేస్తూ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఆయనతో మాట్లాడు, ఎట్లా జరుగుతున్నాయి హోలీ ఉత్సవాలు, మీ వేడుకలు? హోలీ పండుగ సందర్భంగా ఇందూర్ అర్బన్ మరియు ఇందూరు జిల్లా వాసులకు, రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అర్బన్ శాఖ తరఫు నుండి శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈ హోలీ పండుగ అంటే చెడు పక్కన పెట్టేసి భవిష్యత్తులో మంచికి సూచన ఇది. అదేవిధంగా వయసుకు నిమిత్తం లేకుండా, ఆర్థిక స్తోమతలు తారతమ్యాలు లేకుండా అందరం కూడా మనసు విప్పి శత్రువులు కూడా దగ్గరే ఈరోజు ఇది. అటువంటి హోలీ పండుగ ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన హిందూ ప్రతి పండుగ, ప్రతి జాతర, ప్రతి ఉత్సవం కూడా ప్రతి సంవత్సరం కూడా ఇంకా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే సనాతన హిందూ ధర్మం మళ్ళీ భారతదేశం పునరావృతం అవుతూ ఉంది. ఈ సందర్భంగా మరి ఒకసారి ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు మరియు మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ భగవంతుడి ఆశీర్వాదంతో ఈ తెలంగాణలో ఏదైతే ప్రభుత్వము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేయాలని కోరుకుంటూ మరి ఒకసారి అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. జై శ్రీరామ్. మొత్తంగా హిందూ ధర్మ పరిరక్షణ కోరుతూ ప్రతి ఏటా కూడా హోలీ సంబరాలు అమరా నడుతున్నాయి. ఈ ఏడు కూడా ఉత్సాహంగా జరుపుతున్నామని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఎమ్మెల్యే చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, శేఖర్, టీవీ5 నిజామాబాద్.